నాట్యం ఆడుతున్నాము. I was also dancing. నేను కూడా నాట్యం ఆడుతున్నాను. I was dancing with my gang. మా గ్యాంగ్ తో నేను కూడా నాట్యం ఆడుతున్నాను. And one boy came to me. ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి He పిల్లవాడు. said, "Oh, you are a very fascinated boy and you look very interesting. I think you are the gang leader of this group. ఈ యొక్క గుంపుకి నువ్వు లీడర్ అనుకుంటే చక్కగా చాలా మంచిగా కనబడుతున్నావు నీవు. I want to meet you personally. నీ యొక్క వ్యక్తిగతని కలవాలని ఆశపడుతున్నాను. Can you give me your address?" నీ యొక్క పేరు ఇవ్వగలుగుతావా? And he took my address. తన మరి అడ్రస్ తీసుకొని I forgot, and after 2 weeks he came to my room on Sunday at around 9:30. ఒక వారం తర్వాత రాత్రి వేళ 9:30 నా గృహంలోకి Morning. ఉదయకాలం పొద్దున వచ్చి ఉన్నాడు. I understand. Hallelujah. My God has given me some kind of sense that I understand things. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. Hallelujah. Thank you, Jesus. యేసునికి వందనాలు. And this man came to me and he said, "Come with me. Today there's no college. I want to take you to a good place." ఈ వ్యక్తి నా యొద్దకు వచ్చి ఈ రోజు కళాశాల లేదు కనుక నా యొద్దకు నా మంచి స్థలం తీసుకుని వెళ్తాను చెప్పినాడు. And he took me to a place. నన్ను ఒక స్థలంలోకి తీసుకుని వెళ్ళినాడు. And he was a graduated from our college and senior, so we respect a senior, so I went with him. అతను నా కళాశాలలో మరి నాకన్నా సీనియర్ ఉన్న గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి కనుక నేను ఎంతో మర్యాదపూర్వకతతో వెళ్ళి ఉన్నాను. The very moment he took me to his house, తన గృహం తీసుకుని మరొక పెద్ద హాల్ ఉందండి తన గృహంలో. 16 number 4th floor SFS flat near Mukherjee Nagar, Batra Cinema. That's the address, changed my life. ఆ యొక్క జీవితంలో అక్కడ ఒక స్థలం తీసుకెళ్ళినండి. ఆ యొక్క పెద్ద అంతస్తులోకి ఆ స్థలంలోకి అక్కడ నా జీవితం మార్చివేసింది. Very moment I entered there, అక్కడికి వెళ్ళిన మరుక్షణము I heard a song. ఒక పాట విని ఉన్నాను నేను. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. దేవుని రాజ్యం నీతిని మొదట వెతుకుము సమస్తము నిన్ను వెంబడించిన ఒక పాట విని ఉన్నాను. I didn't understand. నాకు అది అర్థం కాలేదు. But they gave me a place to sit down. I sat down. నేను కింద కూర్చొని ఒక స్థలం నాకు ఇచ్చినారు వాళ్ళు. The preacher stood up and he spoke something. ఆ యొక్క బోధకుడు లేచి ఒక బోధించినాడండి. But when the meeting got over, they started meeting each other. ఆ యొక్క కూటమి అయిపోయిన ఒకరొకరు కలుసుకోవడం జరుగుతుంది. And I felt tremendous vibration of love in that room. ఆ యొక్క స్థలంలో గొప్ప ప్రభావితమైనటువంటి ప్రేమ శక్తిని చూడగలిగినా నేను. Somebody is bringing chai, somebody is bringing snack and samosa and all that. Lots of love was there. మరి ఎంతో ప్రేమ కలిగి కొంతమంది టీ తీసుకురావడం, కొంతమంది స్నాక్ తీసుకొని వస్తున్నారండి. గొప్ప ప్రేమను చూశాను అక్కడ నేను. I thought to myself, wow, this is wonderful. They are so good, so loving, so caring. Look at the college boys of my fellowship. They are horrible. They cracking language, stupid people. Alas, I would have seen them before. My life will not be like this. నా జీవితం ఒకవేళ వీళ్ళు ముందు కలిసి ఉంటే ఈ రీతిగా ఉండకపోయేది. ఎందుకంటే నాతో ఉన్నటువంటి కళాశాల స్నేహితులు మాత్రం చాలా పోట్లాడుతూ ఘోరంగా ఉన్నారు. కానీ వీళ్ళు కలిసి ఉన్న జీవితం మారిపోయేది అనుకున్నాను నేను. And then as I was thinking, one man came to me. అట్లా అనుకున్న సమయంలో ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి, he said, "You are a newcomer. I want to give you a gift." నీకు కొత్తగా వచ్చిన వ్యక్తి వల్ల నీకు ఒక బహుమానం ఇస్తాను చెప్పినారండి. And he gave me one book like this. ఇటువంటి పుస్తకం ఒకటి నాకు ఇచ్చినారు. Very happy. నేను చాలా సంతోషపడ్డాను. I took the book. ఆ పుస్తకం తీసుకొని to my room. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత in the evening, సాయంకాలమున I wanted to read the book. I felt that they are good people, must have given the good book. నేను అనుకున్న మంచి మనుషులు కనుక మంచి పుస్తకం ఇస్తారని అనుకొని ఉన్నాను. And I opened it. అది ఒక పుస్తకం తెరిచినప్పుడు, listen to it very carefully. జాగ్రత్తగా వినండి. Jagrat, very good word. Awaken and listen. Awaken and నువ్వు మేలుకొని నువ్వు వినాలి. I was reading the book. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, but there was something was stopping my ability to understand and read it. మరి చదువుటకు నా యొక్క ఏదో ఒక సామర్థ్యత అడ్డగొచ్చిన ఆపుతుంది. Evening time I used to drink. నేను రాత్రి సమయంలో సాయంకాలం త్రాగేవాడిని. But I was not drunk. నేను త్రాగలేదండి అప్పుడు. And I felt, what is this? ఇది ఏంటని I kept the book. ఆ పుస్తకం అక్కడ పెట్టి, but then a burning desire came in my heart. ఒక మండుతున్నటువంటి వాంఛన, you need to know this. అది నువ్వు తెలుసుకోవాలని. Then I took the book again. ఆ పుస్తకం మరలా తీసుకొని wanted to read it. మళ్ళా చదవాలని ఆశపడ్డాను. very clearly, చాలా స్పష్టంగా there was something stopping my ability to read the book. ఏదో నా యొక్క సామర్థ్యత అడ్డుకొస్తుందండి. 7 times it happened. 7 మారాట జరిగింది. I kept the book. ఆ పుస్తకం పెట్టినాను. I was very scared. ఎందుకంటే చాలా భయపడి ఉన్నాను.
And I waited for the morning to come. I could not sleep whole night. Early morning 6:30 got up, went running to this man. మరి ఆ రాత్రంతా పడుకోలేకపోయినా 6:30 ప్రాంతం ఉదయం లేచి ఆ వ్యక్తికి మీద పరిగెత్తి ఉన్నాను నేను. I said, sir, I don't know what's happening to me. Your book I cannot read. మరి అయ్యా నాకు తెలియదు ఏం జరుగుతుందో కానీ నీ పుస్తకం చదవలేకపోతున్నాను. I'm afraid. నేను భయంలో. But a fourth person came and rescued. కానీ 4వ వ్యక్తి వచ్చి మాత్రం వాళ్ళ నుంచి కాపాడి ఉన్నాడు. He asked me a question. అతను ఒక ప్రశ్న అడిగినాడు. Tell me who is this fourth person? ఈ 4వ వ్యక్తి ఎవరిని అడిగినాడు. I said, sir, I don't know. సో అయ్యా నాకు తెలియదండి. Second time meeting you, hearing is first time your long story. You tell me. రెండవసారి మేము కలిసి మొదటిసారి మీ యొక్క వాక్యం ఏంటో మీరు చెప్పండి. No, guess, just try. లేదు మీరు ప్రయత్నించండి. I said, sir, I don't know. You tell me. నాకు తెలియదయ్యా మీరు చెప్పండి అన్న నేను. He said, guess. మళ్ళీ ఒకసారి I said, you tell me. నువ్వు చెప్పాను నేను. Then he said, this ఇది ఎవరంటే this is Prabhu Yeshu. ఇది ప్రభువైన యేసుక్రీస్తు. And I laughed at him. అతను చూసి నవ్వి ఉన్నానండి. I said, when he was born. తను ఎప్పుడు పుట్టి ఉన్నాడు? In Hindi we say ye kab paida ho gaya. తను ఎప్పుడు పుట్టినాడండి అన్న నేను. And this man looked into my eyes. నా కంట్లో చూస్తూ తను ఏమనంటే, and he said he was born after this incident. ఈ యొక్క విషయం జరిగిన తర్వాత పుట్టి ఉన్నాడు. The very moment he said that word, ఆ వాక్యం చెప్పిన మాట చెప్పిన మరుక్షణము beautiful sloka that I used to chant in my childhood when I was at the age of 9. మరి 9వ ఏట నా కలిగినటువంటి ఒక తెలిసిన ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాను. అఖండ మండలాకారం వ్యాపితం యేనం చరాచరం తత్పదం దర్శితం యేనం తస్మై శ్రీ గురువే నమః శాశ్వతం సంతం చైతన్యం వ్యోమాతితో నిరంజనః బిందునాదా కాలాతీత తస్మై శ్రీ గురువే నమః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమశాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వాది సాక్షిభూతం త్రిగుణ రహితం సద్గురుం తం నమామి. That means altogether I will bring in 3 sentences. The true guru is beyond space, matter and time. మరి నిజమైనటువంటి గురువు ఎవరంటే ఆ యొక్క కాలమైనటువంటి ఏ మనుషులకు తెలియనటువంటి ఆ స్థలంలో తన సమయం లేని ఈ స్థలం సమయం కాకుండా ముందు సమయంలో జీవించేవాడు. యేసుజీ said, before Abraham was, I am. అబ్రహాంకి ముందు ఉన్నవాడు నేనే. Hallelujah. 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 I said to this man, ఈ వ్యక్తికి నేను చెప్పినాను. raise your hand. విచేతులు లేవనెత్తండి. Healing takes place in our heart. మన హృదయంలో స్వస్థతలు జరుగుతున్నాయి. Inner healing. మీ స్వస్థతలు పొందుకుంటున్నారు. Inner healing. Hallelujah. 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 God dwells in the praises of his own people. మన తన సొంత బిడ్డల యొక్క స్తుతులపైన దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుడు. Hallelujah. Hallelujah. Glory. Jesus, we worship you. Worship you, Jesus. Put down your hands. Thank you. దించండి. Every thing that this man was telling me about Jesus, మరి యేసు కొరకు ఈ వ్యక్తి ఇచ్చిన ప్రతి విషయం కూడా was of my childhood search. మా యొక్క చిన్ననాటి నుంచి నేను వెతుకుతూ అన్వేషిస్తున్నటువంటి విషయంలో That day 5 hours he told me about this Guru Jesus Christ from his birth till his resurrection. ఎన్నో మార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జన్మము నుంచి తన పునరుద్ధరణకు చెలవిచ్చి Everything that he was telling was accomplishing. That is the Guru that I was longing and looking for. నా జీవితంలో తను చెప్తున్న ప్రతి విషయంలో నేను ఏ యొక్క గురువు కోసం వాంఛించిన అటువంటి గురువుని తెలుసుకున్నానండి. And I started meeting this man. ఈ వ్యక్తిని కలవడం మొదలుపెట్టినాను నేను. For more than 1 month. మరి ఒక్క మాసం కంటే ఎక్కువగా My life took a very unique U-turn. నా యొక్క జీవితం ఒక గొప్ప వ్యక్తి రీతిగా మారిపోయింది. Stop drinking, stop fighting, stop doing all nonsense activities of my college days. నా కళాశాలలో ఉన్నటువంటి త్రాగడము కానీ పోట్లాడడం కానీ అని చెడు విషయాలు అన్ని మర్చిపోయి మానిపేస్తున్నాను. And God started speaking to me. దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టి ఉన్నాడు. I still don't know, it is a strange thing. I started reading the book and something fell down from my eyes. నాకు తెలియని ఎంత గొప్ప విషయం. నేను వాక్యం చదువుతున్నప్పుడు నా కళ్ళ నుంచి ఏదో పొరలు పడిపోయినట్లుగా ఒక పెద్ద అనుభూతి జరిగింది. Strange. అది చాలా స్ట్రేంజ్ విషయం అది. And this man was telling me many things about ఈ Jesus. వ్యక్తి యేసు కొరకు అనేక విషయాలు నాకు బోధించినారు. But I come from a priestly family. నేను ఒక
Brahmin family. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి వచ్చిన నేను. Jesus is from a Christian community. మరి యేసు ప్రభు క్రిస్టియన్ కమ్యూనిటీకి వచ్చినటువంటి I వ్యక్తి. come from a Brahmin family. నేను ఒక బ్రాహ్మణుల ఫ్యామిలీకి వచ్చిన. Anyway, our sloka, what they say, Janma Jayate Sudra, Brahma Jayate Brahmana. From the childhood, everybody is a Sudra, but when they have the mind, Brahman, Brahmaka man, then only they become God, they become Brahman. మరి ప్రతి ఒక్కరి నుంచి చిన్ననాటి నుంచి వారు Forget it, leave it. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. And this man told me from the Gospel of John chapter 13, where Jesus Christ got down from the dining table and he started washing the feet of his own disciple. మరి ఇక్కడ యోహాను సువార్త 13వ వచనం నుంచి ఈ వ్యక్తికి సెలవిచ్చినాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తన భోజన బల్ల నుంచి కింద వచ్చి అందరి కాళ్ళు కడుగుతున్నట్లుగా No guru will do in my community. మా కళ్ళు ఏ గురువు కూడా చేయరని ఆ రీతిగా. Hallelujah. హల్లెలూయా. And Yeshuji said, being the Lord and the true Guru, I washes your feet. I keep an example in front of you. మరి ఆ యొక్క నిజమైనటువంటి దేవుడు గురువు ఉంటూ తను మన మంది ఒక వ్యక్తి ఒక మాదిరికరంగా ఉంటున్నటువంటి వ్యక్తి. I can never do that. అది నేను చేయలేనండి. I can do this now, ఇప్పుడు చేయగలుగుతాను. but no guru will do it. ఏ గురువు గట్ల చేయరండి. Impossible. అది అసాధ్యము. Can you clap for Yeshuji? యేసు చప్పట్లు కొడతారా మీరు? I was in tears. నేను కళ్ళ నిండా నీళ్లు కారుతూ ఉన్నాయి. This is the guru I was looking for. ఇటువంటి గురువు కొరకే నేను నా అన్వేషణ అండి. But our mind is we live in the world. మనం ఎటువంటి లోకంలో జీవిస్తున్నామంటే, We live in the world. ఒకటువంటి లోకంలో జీవిస్తున్నామంటే, You know, Saint Peter మరి and all the disciples were sitting. ఆ శిష్యులందరూ కూర్చున్నప్పుడు And Jesus asked all the disciples, మరి యేసు అందరి శిష్యులను అడిగి ఉన్నాడు, what do people say about me? అనేకులకు అనేక విషయాలు నాకు చెప్తున్నారు. And they said, Lord, some say you are prophet, some say Jeremiah, some say this, some say John the Baptist. కొంతమంది నిన్ను యెరెమయా, కొంతమంది ప్రవక్త, కొంతమంది మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను. And Jesus said, what do you say I am? నువ్వు ఏమనుకుంటు నువ్వేం చెప్తున్నావు? What is your opinion about me? నా పట్ల నీ యొక్క let the people say what they think, what they believe, but what do you think I am? మనుషులు వారు ఏమనుకుంటారో వారు ఏమంటారో చెప్పను కానీ నువ్వేమనుకుంటున్నావు నా కొరకు? And Saint Peter stood up and he said, you are the Christ, the Son of the Most High God. అప్పుడు సీమోను పేతురు అన్నాడు, నువ్వు క్రీస్తు దేవుని కుమారునివి అని చెప్పి ఉన్నాడు. And Jesus said, Simon, this is not revealed to you by flesh. మరి సీమోను నీకు రక్త మాంసాలు కనపరచలేదు ఇది. A flesh can never reveal, never ever. మరి రక్త మాంసాలు ఎన్నడూ కూడా కనపరచలేదు, సత్యము. Patanjali Yoga Sutra, you must be knowing Baba Ramdev. బాబా రామ్దేవ్ కోసం One lady was chasing me. ఒక స్త్రీ నన్ను She said, you look like Baba Ramdev. నువ్వు బాబా రామ్దేవ్ లాగా Look ఉంటావు. into my eyes. నా కళ్ళు చూసానది. My eyes are fine. I'm not Baba Ramdev. నేను బాబా రామ్దేవ్ కాదని చెప్పిన ఆ లేడీకి. Baba Ramdev only teaches pranayama and asanas. మరి ఆసనాసు He is not teaching the 8 folds of the yoga: yam, niyam, asan, pranayam, pratyahara, dharana, dhyan, samadhi. He doesn't teach all these things. ఇవన్నీ కూడా తను నేర్పించడండి. Leave it, doesn't matter. Nothing will lead you to heaven. ఏది కూడా పరలోకం తీసుకుపోదామని. And that's why Yeshuji said, it is not revealed to you by flesh, but by my Father in heaven. నా పరలోకంలో ఉన్న తండ్రి తప్ప రక్త మాంసాలు నీకు బయలుపరిచి పరలోకం తండ్రి నీకు బయలుపరిచి ఉన్నాడు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. 3 things always remember. 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. Always remember. 3 ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. John the Baptist said, బాప్తిసం ఇచ్చిన సెలవిచ్చినాడు, unless it is given from above, no one can receive. పరలోకం కలిగి ఇస్తే తప్ప ఎవరు కూడా ఇది పొందుకోలేరు. Every good and perfect gift comes from him and him alone. ప్రతి మంచి ఈవు ప్రతి బహుమానం పరలోక సంబంధం అది. Second thing Jesus said, రెండో విషయం ఏం చెప్పినాడు, unless Father draws, no one can come to me. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా తండ్రి నా And the యొద్దకు రాలేరు. third thing Jesus said, you have not chosen me, I have chosen you. నేను నన్ను ఏర్పరచుకొని నేను నిన్ను మాత్రం ఏర్పరచుకొని ఉన్నాను. At your back there is a word written. నీ వెనకాల That is the name Jesus. నీ వెనకాల మాట You ఏంటంటే are యేసు. chosen. నువ్వు ఏర్పరచబడ్డావు. I don't know what you did. I don't understand this phenomenon, but all I know, it's a mystery. One day this mystery will be revealed to us. You are chosen by God. మరి నాకు తెలిసింది ఒకటండి, ఒక మర్మము బయలుపరచబడుతుంది. మర్మం ఏంటంటే దేవుని ద్వారా ఏర్పరచుకోబడే వ్యక్తివి నీవు. I had so many questions. నాకు ఎన్నో ప్రశ్నలు నా మనసులో ఉండే. So this man said to me, ఈ వ్యక్తి నాతో చెప్పినాడు, why don't you come on 265 ground floor? There is a man of God coming.
he will talk about Holy Spirit. మరి పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడే ఒక దేవుని సేవకుడు మరి మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాడు, మీరు ఎందుకు రావద్దు మీరు? I said, I heard about నేను Jesus. యేసుప్రభు కొరకు విని ఉన్నాను. What is this Holy Spirit? ఈ పరిశుద్ధాత్ముడు అంటే ఎవరండి? My sister used to put the Spirit. మా యొక్క Remove the nail polish. నెయిల్ పాలిష్ స్పిరిట్ పెట్టేది మా సహోదరి. What kind of Holy ఈ Spirit? పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడు? He said, no, you must go there. నువ్వు వెళ్ళాలండి అని చెప్పినారు. So I went there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 300 students were there. అక్కడ 300 విద్యార్థులు I ఉన్నారు. was sitting at the back, నేను వెనకాల కూర్చున్నాను. నేను very frightened ఎంతో భయపడుతున్నాను. that this man will ask some question about Bible. I don't know anything. ఈ యొక్క వ్యక్తి బైబిల్ కొరకు ఏమైనా ప్రశ్న అడిగితే తెలియని స్థితిలో ఉన్నా నేను. I was sitting at the back. వెనకాల కూర్చున్నాను. So this man